హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనము మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసుకుందాము. ఈ కర్రీ వచ్చేసి జొన్న రొట్టెలకు కానీ అలాగే చపాతీలకు కానీ రైస్ రొట్టెలకు కానీ భలే టేస్టీగా ఉంటుంది. ఇది మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డిష్. మటన్ రస్సా కూడా అంటారు దీన్ని. ఇది చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. దీన్ని ఎలా చేయాలో చూసేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుందాం, దాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసేసుకుందాం. అప్పుడు హీట్ అయిన తర్వాత ఇలా మసాలాలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మసాలాని రోస్ట్ చేసేసుకుందాము. రోస్ట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనము 1 కప్ డ్రై కోకోనట్ గ్రేట్ చేసుకొని తీసేసుకుందాము. డ్రై కోకోనట్ని మనము ఒక 2 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోకి ఫ్రై అవనిద్దాం. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామంటే కొబ్బరి అనేది కాలిపోతుంది, బ్రౌన్ మరి థిక్ బ్రౌన్ అయిపోతుంది. సో అది టేస్ట్ అంతా మాడిన స్మెల్ వస్తుంది. కాబట్టి దీన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా ఇలా రోస్ట్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేదాకా అయితే దీన్ని మనం రోస్ట్ చేసేసుకుందాము. కొబ్బరి అనేది ప్రాపర్గా రోస్ట్ అయిన తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత వచ్చేసి మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకుందాము. సో 1 కప్ డ్రై కోకోనట్ తీసుకున్నాం కదా. సో నేనైతే ఇక్కడ 4 బిగ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మరి ఎక్కువ ఆనియన్స్ తీసుకోకండి, లేదంటే కర్రీ అనేది కొంచెము స్వీటిష్గా అయిపోతుంది కదా. సో ఆనియన్స్ అనేవి కొంచెం లావుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, మీరు మరీ సన్నగా కట్ చేసుకోవాలన్నా పర్వాలేదు. ఎందుకంటే మనము ఇదంతా ఒక పేస్ట్ పడతాం కాబట్టి ఆనియన్స్ని ఇగోండి నేనైతే ఇలా మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు, మీడియంగా అయితే కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ప్యాన్లో వేసుకుంటాం కదా. అలా ప్యాన్లో వేసుకున్న తర్వాత దీన్ని మనం ఖచ్చితంగా 3 to 4 మినిట్స్ దాకా ఖచ్చితంగా మనం దీన్ని ఫ్రై చేయాలి. సో ఫ్రై చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనము ఆనియన్స్ పైన వేసేసుకుంటాము. ఒకసారి ఆనియన్స్ పైన ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని మనం కంటిన్యూగా కలుపుతూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా, వీటిని మనం ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనము దింపేసుకోవాలి. ఆనియన్స్ని మరీ మాడగొట్టకండి, లేదంటే కర్రీ అంతా మాడిపోయిన స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ అస్సలు బాగోదు. సో ఇక్కడ వచ్చేసి మన ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, వీటిని కూడా మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఆనియన్స్ అనేవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే మనము కొంచెం చిన్న 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకొని ధనియాలని కూడా మనము ఫ్రై చేసేసుకుందాము. ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ మసాలా ఏదైతే ఉందో మొత్తము ఈ మసాలా అంతా మనము రూమ్ టెంపరేచర్లోకి చల్లగా అవ్వడానికి పెట్టేసేయాలి, లేదంటే ఫ్యాన్ కింద పెట్టేసినా పర్వాలేదు, అది చల్లగా అయిపోతుంది. సో ఒకసారి మసాలా అనేది చల్లగా అయిందంటే దాని తర్వాత వచ్చేసి మనము మటన్ ఎలా ఉడికించాలో చూసేసుకుందాము. మటన్ అనేది ప్రాపర్గా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుందాం, అందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ నేనైతే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 ఆనియన్ తీసుకున్నాను, దాన్ని సన్నగా కట్ చేసేసుకున్నాను. ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ని మనము ఒక 1 మినిట్ దాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి వచ్చేసి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దీన్ని కూడా మనము ఒక 1 మినిట్ దాకా ఫ్రై అవ్వనిద్దాము ఆయిల్లోకి. సో ఒకసారి ఆ పచ్చివాసన పోయింది అనిపించినప్పుడు దీంట్లోకి అయితే నీట్గా కడుక్కున్న మటన్ అయితే వేసేసుకుందాము. మటన్ ఎంత ఫ్రెష్గా ఉన్నా ఎంత లేతగున్నా అది ఉడకనీకైతే మస్తు టైం పడుతుంది. కాబట్టి మటన్ అనేది మనం ఆయిల్లో వేసేసిన తర్వాత దీన్ని బాగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్నైతే మనము ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. అట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే మనం ఉప్పు పసుపు వేసుకుంటాము. కావాలంటే మీరు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం అయితే ఇందులోకి అసలు యాడ్ చేయను. కొంచెం ఉప్పు ఆ మటన్కి సరిపడేటట్టు అయితే వేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత అట్లాగే కొంచెం చిటికెడంత పసుపు వేయండి, మరీ ఎక్కువ కాదు. సో పసుపు వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోకి అయితే మనం దీన్ని ఫ్రై అవ్వనిద్దాం. ఇట్లా ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి మనము కొంచెం ఎక్కువ చికెన్ ఉడికించేటప్పుడు వేసుకునే కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఒక 6 to 7, లేదంటే ఒకసారి మూత ఓపెన్ చేసి చూడాలా మటన్ ఉడికిందో లేదో. చాలాసార్లు 7 విజిల్స్కి కూడా మటన్ అనేది ఉడకదు. కాబట్టి ఒకవేళ ఉడికితే ఓకే, అనిపిస్తే మాత్రం మళ్ళీ మూత పెట్టేసి ఇంకా 2-3 విజిల్స్ రానియండి. సో నేనైతే ఖచ్చితంగా 8 to 9 విజిల్స్ అయితే రానిచ్చాను. సో ఇట్లా మూత పెట్టేసి దీన్ని మనము
ఒకసారి ఉడికించిన తర్వాత ఇట్లా మంచి ఉడికొచ్చిన తర్వాత ఇందులోకైతే మనం వాటర్ వేసేసుకుంటాము. సో మటన్ అనేది కుక్ చేయడం కొంచెం రిస్కీ అనమాట. ఎందుకంటే అది ప్రాపర్గా ఉడికిందా లేదా, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయిందంటే మాత్రం కూర మళ్ళా తినాలంటే కొంచెం ఇట్లా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనము వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుని కుక్కర్ పెట్టేసి నేనైతే ఒక 8 to 9 విజిల్స్ అయితే రానిచ్చాను. మటన్ అనేది మెత్తగా బాగా ఉడికిపోయింది. సో మీరు రెగ్యులర్గా కుక్ చేసే వాళ్ళైతే ప్రాబ్లమే లేదు, ఎందుకంటే మీకు తెలిసిపోతుంది మటన్ అనేది ఎలా కుక్ చేయాలో అనేది. సో ఇక్కడ వచ్చేసి మటన్ అనేది ప్రాపర్గా మెత్తగా మనది కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మిగతా కర్రీ ప్రాసెస్ చూసేసుకుందాము. సో మసాలా ఏదైతే మనము ఫ్రై చేసామో దాంట్లోకి అల్లం ఇంకా వెల్లుల్లిని ఇలా కట్ చేసి తీసుకుందాము. సో ఇప్పుడు ఈ మసాలాను వచ్చేసి మనం మిక్సీలోకి గ్రైండ్ చేసేసుకుందాము. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో మసాలా వచ్చేసి రెడీ అయిపోయింది. ఈ మసాలాని మనము ఇప్పుడు వచ్చేసి కళాయిలోకి ఫ్రై చేసేసుకుందాము. సో మసాలా అనేది మీరు బాగా మెత్తగా ఫ్రై చేయాలి, అది కొంచెం బరగ్గా ఉండకూడదు. ఇప్పుడు వచ్చేసి కర్రీ చేయడం స్టార్ట్ చేసేద్దాము. కళాయి తీసుకున్న అందులోకి వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ అయితే నేను ఆయిల్ వేసేసుకున్నా. కొంచెం మసాలా అవ్వడానికి టైం పడుతుంది కదా, సో ఆయిల్ ఎక్కువ వేసేసుకోండి. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మసాలా అయితే ఇందులోకి వేసేసుకుందాం. మసాలా వేసుకున్న తర్వాత దీన్ని మనము 4 మినిట్స్ దాకా ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి ఆ మసాలాను అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లోకి. మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట, లేదంటే మాత్రము కర్రీ అనేది ఇప్పుడు మనము చాలాసార్లు మసాలాస్ తింటాం బయట కర్రీస్, చాలాసార్లు వచ్చేసి మనకి గ్యాస్ ఫామ్ అయిపోద్ది, లేదంటే అన్డైజెషన్గా ఫీల్ అవుతాం కదా. ఎందుకంటే అవి మసాలా ప్రాపర్గా వాళ్ళు కుక్ చేసి ఉండరు కాబట్టే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి మసాలా మనం ప్రాపర్గా ఆయిల్లోకి ఫ్రై అవ్వనిస్తే ఆ ఫుడ్ అనేది మనకి తిన్న తర్వాత ఇబ్బంది అనేది పెట్టదు. సో ఇక్కడ వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. మీరు మీ స్పైస్ లెవెల్ చూసి కారం అయితే యాడ్ చేసుకోండి. చాలామంది ఎక్కువ కారం తింటారు, చాలామంది తక్కువ కారం తింటారు కదా. అలాంటప్పుడు మనము ఎంత కారం తింటారో దాన్ని బట్టి అయితే మనము వేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ కారం తినేటట్టయితే 3 to 4 స్పూన్స్ కారం అయితే వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ ఏవి కూడా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి కదా. సో ఒక్కసారి మనం కారం వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సరిపడా ఉప్పు వేసేసుకుందాం. మటన్ ఉడికించేటప్పుడు కూడా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఉప్పు అనేది వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలిపేసుకొని ఆ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మనం ఈ మసాలాను అనేది ఫ్రై చేసేసుకుంటాము ఒక మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టేసుకొని. సో మసాలా అనేది ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకైతే మనము కొంచెం వాటర్ వేసేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ దాకా మళ్ళీ ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన మటన్ అనేది ఇందులోకి వేసేసుకుందాము. మటన్ ఒకసారి వేసేసుకున్న తర్వాత మీకు ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. చాలామందికి మరీ గ్రేవీగా ఉన్న కర్రీస్ నచ్చవు కదా, అలాంటప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకొని కర్రీని అనేది ఉడికించేసుకోండి. ఒకసారి కర్రీ ఉడికిన తర్వాత లాస్ట్కి మనము కొరియాండర్ కొత్తిమీర అనేది మెత్తగా కట్ చేసేసుకొని వేసేసుకుంటే మన మసాలా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో కర్రీని ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ దాకా బాయిల్ అవ్వనివ్వాలి, ఉడకనివ్వాలన్నమాట. ఆ మసాలాస్ అనేవి మటన్ ముక్కలకి ప్రాపర్గా పట్టేటట్టుగా మనము కర్రీని అయితే ఉడికించుకోవాలి. ఇలాంటి కర్రీస్ బాగా ఉడికితేనే టేస్ట్ ఉంటాయండి. సో ఈ కర్రీలోకి రైస్ కన్నా కూడా జొన్న రొట్టెలు కానీ చపాతీలు కానీ రైస్ రొట్టెలు కానీ భలే ఉంటాయి. ఒకవేళ మీరు ఈ కర్రీ ట్రై చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇవి చేసుకొని తినండి.